రెండు పక్షుల కథ. ఒకప్పుడు ఒక పొడవైన చెట్టుపై రెండు చిన్న పక్షులు ఉండేవి. వాటిలో ఒక పక్షి ఎప్పుడూ సంతోషంగా, ఆశతో ఉండేది. మరో పక్షి మాత్రం ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ, భయపడుతూ ఉండేది. ఒకరోజు ఆకాశం మొత్తం నల్ల మేఘాలు కమ్ముకున్నాయి. భారీ గాలి వాన రాబోతుందా? రాబోతుంది. ఆనందంగా ఉన్న పక్షి చెప్పింది. ఏం ఆందోళన చెందకు స్నేహితా. ఈ బలమైన కొమ్మపై కూర్చుందాం. ఈ వర్షం కూడా గడిచిపోతుంది. కాని ఫిర్యాదు చేసే పక్షి చెప్పింది, ఈ కొమ్మ బలహీనంగా ఉంది. గాలి దాన్ని విరుస్తుంది. మనమంతా పడిపోతాం. వాన గర్జన, మెరుపులు, బలమైన గాలులతో మొదలైంది. ఆనందపక్షి కొమ్మను గట్టిగా పట్టుకుని ప్రశాంతంగా కూర్చుంది. ఫిర్యాదు పక్షి మాత్రం భయంతో ఒక్కో కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు దూకుతూ ఉండింది. చివరికి అది జారి కింద పడబోతే ఆనందపక్షి వెంటనే దాన్ని పట్టుకుని రక్షించింది. వాన ఆగి, సూర్యుడు మళ్లీ ఉదయించగా ఫిర్యాదు పక్షి అర్థం చేసుకుంది. నీ ధైర్యం నన్ను రక్షించింది. నాకు భయం, ఫిర్యాదు మాత్రమే మిగిలాయి. ఇక ముందు నేను కూడా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నీతి: కష్టకాలంలో ధైర్యం, సహనం మనకు రక్షణ ఇస్తాయి. భయం, ఫిర్యాదు మన బలహీనతను మాత్రమే పెంచుతాయి.